హలో, నా పేరు దిక్తు ప్యూరు ధవన్ మరియు ఈరోజు ఈ వీడియోలో మనం హీమోగ్లోబిన్ మరియు వీక్నెస్ గురించి మాట్లాడబోతున్నాము. దాదాపు 80-90% CKD రోగులు వచ్చి డాక్టర్, నా క్రియాటినైన్ స్థాయి చాలా ఎక్కువగా ఉందని చెబుతారు. 8 చేరుతుంది, 9 చేరుతుంది, డాక్టర్ డయాలసిస్ కోసం అన్నారు. కానీ నా శరీరంలో ఏ లక్షణాలు కూడా లేవు. మరియు నేను అతనిని ఒకే ఒక ప్రశ్న అడుగుతాను. మీరు బలహీనత అనుభూతి చెందుతున్నారా? మరియు అతని శీఘ్ర సమాధానం, అవును, నేను బలహీనత అనుభవిస్తున్నాను. కానీ నేను శ్వాస ఆపుకోవడం లేదు, నేను నర్వస్ ఫీల్ అవ్వడం లేదు, నేను ఆహారం తినగలుగుతున్నాను, నాకు ఎలాంటి సమస్య లేదు. కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి, ఎప్పుడైనా మూత్రపిండాలు ఏ కారణం చేతనైనా క్షీణించడం ప్రారంభించినప్పుడు, రక్తపోటు నుండి, చక్కెర నుండి, పాలిసిస్టిక్ మూత్రపిండ వ్యాధి నుండి ఏ కారణం నుండైనా మూత్రపిండాలు క్షీణిస్తే మన శరీరంలో హిమోగ్లోబిన్ యొక్క పరిమాణంలో ఒక పెద్ద సమస్య కనిపిస్తుంది. తగ్గడం మొదలవుతుంది. మనం ఆహారాన్ని సరిగ్గా తింటున్నాం, మల్టీవిటమిన్లు తీసుకుంటున్నాం, ఫోలిక్ యాసిడ్ కూడా వాడుతున్నాం, ఫెర్రస్ సల్ఫేట్ కూడా వాడుతున్నాం, మనం అన్నీ తింటున్నాం, కానీ మన రక్తం తయారు కావడం లేదు. కాబట్టి ఈ వీడియోలో మనం ఆ సమస్యను ఎలా పరిష్కరించాలో చూస్తాం, అలాగే రక్తహీనతను పూర్తి చేసి వచ్చే బలహీనతకు కొంచెం ఉపశమనం కలిగించవచ్చు. మొదట మీరు కిడ్నీ ఎలా రక్తాన్ని తయారు చేస్తుందో మరియు దానిని తయారు చేయడంలో ఎలా సహాయపడుతుందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మనకున్న కిడ్నీ గురించి మనం కేవలం ఒకే ఒక్క విషయం తెలుసు, అది రక్తాన్ని శుద్ధి చేసి మురికిని తొలగిస్తుంది, నీరు మరియు ఉప్పును నిలుపుతుంది అని మనం నేర్చుకున్నాం. కానీ ఇది కాకుండా మూత్రపిండాల యొక్క అనేక విధులు ఉన్నాయి. అవి రక్తాన్ని తయారు చేసే హార్మోన్ను విడుదల చేయడం వంటివి. దీనిని ఎరిథ్రోపోయిటిన్ అంటారు. ఇప్పుడు కిడ్నీ నష్టం మొదలైనప్పుడు కేవలం క్రియేటినిన్ స్థాయి పెరగడమే కాదు, యూరియా స్థాయి కూడా పెరిగింది. కానీ కిడ్నీ రక్తం తయారు చేసే హార్మోన్ను తయారు చేసే సామర్థ్యం కూడా తగ్గసాగింది. అంటే మీ కిడ్నీ పాడయ్యే ప్రారంభించినప్పుడు మునుపటి కంటే మీ శరీరంలో తక్కువ ఎరిథ్రోపోయిటిన్ ఏర్పడుతుంది. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. మీ ఇంట్లో మీరు ఏదైనా తయారు చేయాలనుకుంటే, ఉదాహరణకు మీరు టీ తయారు చేయాలనుకుంటే, టీ తయారు చేయడానికి ఏమేమి అవసరమో చెప్పండి. టీ ఆకులు, పాలు, నీరు, గ్యాస్ మరియు మీరు కదా. అందులో ఏ ఒక్క వస్తువు అయినా తక్కువైతే మీరు టీ తయారు చేయగలరా? చేయలేరు కదా. శరీరంలోనూ అదే జరుగుతోంది. శరీరంలో B12, ఫోలిక్ యాసిడ్, ఐరన్, ప్రోటీన్ ఉన్నాయి, కానీ ఎరిథ్రోపోయిటిన్ లేదు. ఎరిథ్రోపోయిటిన్ ఉంది, కానీ అది తక్కువ. ఎందువల్ల? ఎందుకంటే కిడ్నీ తక్కువగా తయారు చేసింది. ఇప్పుడు ఈ అన్నింటిని కలిపి కలవకపోతే హిమోగ్లోబిన్ ఏర్పడదు. కాబట్టి ఎరిథ్రోపోయిటిన్ తక్కువ ఉండడం వల్ల మీ శరీరంలో హిమోగ్లోబిన్ కూడా తక్కువగా ఉంది. మీరు సంపూర్ణ ఆహారం తిని మల్టీవిటమిన్లు కూడా తీసుకుంటున్నా, అయినా రక్తం సరిగా ఏర్పడటం లేదు. కాబట్టి అటువంటి సందర్భాల్లో మనం ఏం చేయాలి? ఆ ఎరిథ్రోపోయిటిన్ను బయటి నుండి ఇవ్వాలి. మరియు ఇదే మీ హెమోగ్లోబిన్ను పెంచే ఏకైక మార్గం. మీరు రక్తంలో లోపం ఉందని అనుకుంటే, నేను బీట్రూట్ తింటాను, పొమగ్రనేట్ తింటాను, ఇనుము యొక్క 2-4 సప్లిమెంట్లు తీసుకుంటాను, అలా చేస్తే నా రక్తం ఏర్పడుతుందని అనుకుంటే మీరు దాన్ని చేసి చూడండి, మీరు కోరుకున్న ఫలితాలు రావు. పాయింట్లో కొంత తేడా ఉండవచ్చు, కానీ మీ హిమోగ్లోబిన్ 6-7 ఉంటే ఎరిథ్రోపోయిటిన్ లేకుండా అది 10-11కి చేరదు. మరియు ఇది కూడా విపరీతం, మీరు ఎరిథ్రోపోయిటిన్ తీసుకుంటున్నా, కానీ శరీరంలో ఆహారం లోపించి ఉంటే. B12 తక్కువ, ఫోలిక్ యాసిడ్ తక్కువ అయినా రక్తం ఏర్పడదు. కాబట్టి రక్తం ఏర్పడాలంటే అవసరమైన పదార్థాలు శరీరంలో ఉండాలి. మార్కెట్ నుండి ఎరిథ్రోపోయిటిన్ కొనుగోలు చేయడం మరియు దాన్ని ఇంజెక్షన్ రూపంలో తీసుకోవడం సులభం, కానీ మీ ఆహారం కూడా మెరుగుపరచాలి. కాబట్టి మీరు సరైన ఆహారం తిని ఎరిథ్రోపోయిటిన్ సప్లిమెంట్ ను కూడా తీసుకుంటూ ఉంటే, అప్పుడు కిడ్నీ ఫిల్లర్ రోగిలో రక్త పరిమాణం పెరిగేది మనం గమనిస్తాం. ఇందులో ఏమైనా తప్పిపోతే మీ హిమోగ్లోబిన్ పెరగలేదు.
హిమోగ్లోబిన్ లోపం వల్ల శ్వాస సమస్య, నర్వస్నెస్, వాంతులు, 4 అడుగుల తర్వాత త్వరగా అలసట, ఎప్పుడూ నిద్రపోయాలనిపించడం, నిద్ర లేకపోవడం, ఈ అన్ని లక్షణాలు కిడ్నీ ఫిల్లర్ రోగిలో కనిపించవచ్చు. కాబట్టి ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు కదా, సికెడి రోగిలో, మూత్రపిండాల ఫిల్లర్ రోగిలో రక్తం లేకపోవడం ఎందుకు కనిపిస్తుందో. దానికి కారణమేంటి? దీన్ని ఎలా పూర్తి చేయవచ్చు? అయినా మీకు ఏవైనా సందేహాలు ఉంటే, ఏదైనా అడగాలనుకుంటే డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. నేను అందుబాటులో ఉన్నాను, వారిని అడగండి. మీ సమస్యను పరిష్కరించడం. నేను మీకంటే ముందు ఈ ఇల్లు చేరుకోవాలనుకుంటున్నాను. తర్వాతి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు గుడ్ బై.